మనం ఇప్పుడు ఎలక్షన్స్ గురించి పక్కన పెడితే కాసేపు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుందాము, సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి. సో ఎన్టీఆర్ గారి కొడుకులు అలాగే కోడలు కానీ కూతురు కానీ సరిగ్గా చూసుకోలేదు కాబట్టే సో లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు అని చెప్పి చాలా మంది అంటుంటారు. అది నిజమేనా అండి? అంటే మీకు సీనియర్ కాబట్టి మీకు బాగానే తెలుసుంటుంది ఎన్టీఆర్ గారి గురించి. సీనియారిటీ వల్ల కాదు, కొంతమందితో మాట్లాడినాను కాదు, లక్ష్మీ పార్వతి గారితో సహా విషయం విషయం తెలిసినటువంటి వాళ్ళతో మాట్లాడి పట్టించుకునే మాట నిజం. అంటే అలక్ష్యం చేశారని కాదు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్తానమ్మా. ఇప్పుడు మీరు చెప్పేదానికి సంబంధం లేకపోయినా కూడా పివి నరసింహరావు ఆయన ఇవ్వడొచ్చి ఉండేవాడు. రికార్డ్ అయ్యి మీరు ఉపయోగించుకున్న తప్పులేదు. పాపం ఆయన రాత్రిపూట భోజనం చేస్తుంటే నేను పక్కన కూర్చునేవాడిని. ఒక చెంచా అన్నంలో ఒక చెంచా పచ్చడి వేసుకొని, ఏంటండి ఆ తిండి అనండి, ఏం చేయాలి లోపలి పోదు, ఎందుకని కారంగా ఉంటే అట్లన్న పోతుందని చెప్పి తింటున్నాను అనేవాడు. నువ్వు ఎక్కడి నుంచి పంపించలేదు? ఎవరు పంపిస్తారు? ఎవరు పంపించలేదు. అందుకని నాయరుడు ఉండేవాడు, వాడు ఎవడు చేసి పెట్టేవాడు రాజ్మోహన్ నుంచి. పాపం ఆ రకంగా అదే పరిస్థితి రామారావు గారికి కూడా ఉంది. రామారావు గారిని ఉపయోగించుకున్నారు. ఇంటి తన దగ్గరికి వచ్చి డబ్బులు అడిగేవాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు. ఒకసారి పివి నరసింహరావు గారు అనుకుంటా, అది గారు అనుకుంటాను, ఫోన్ వస్తే ఆయన దగ్గర ఉన్నా నేను, చూడండి ఎవరు ఫోన్ తీసుకొని ఫలానా వాళ్ళు, పేరు చెప్పను ఇప్పుడు, అనగా డబ్బుల కోసమే లేండి అని చెప్పి వెళ్ళి మాట్లాడాడు. ఆడికలు తేవాలే అన్నాడు, పెట్టేశాడు డబ్బులు. పాపం అట్లా పీకుతుంటారు. రామారావు గారిని కూడా అట్లాగే డబ్బుల కోసం పీకుతున్నారు. అవి బయట చెప్పుకోలేరు. ఈ పరిస్థితుల్ని, ఇటువంటి డిఫికల్టీస్ని వీళ్ళందరూ ఫేస్ చేశారు మా నాయకులు. ఆయన కోసం నాన్నకి నేను ఇదైనా చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఆ పిల్లలు కూడా తీసుకొచ్చి అన్నం పెడుతున్నాను, నాన్న నేను అన్నం తీసుకొచ్చానని చెప్పిన వాళ్ళు లేరు. ఆయన నాతోటే కన్ఫ్యూజ్ చేశారు. మనం బయటికి చెప్పేవి కావు. ఎవరు అనుకున్నారు, నా తిండి గురించి ఎవరు ఆలోచించారు అన్నాడు ఆయన. దాంట్లో ఎంత బాధ ఉందో మీరు అర్థం చేసుకోండి. కొడుకుల పేర్లు కూతుర్ల పేర్లు చెప్పలేదు, నా తిండి గురించి ఎవరు ఆలోచించారు అన్నాడు. అంటే దాని అర్థం ఆమె పంపించింది తిండి. లక్ష్మీ పార్వతి గారు ఏం చేస్తాడు, తింటాడు. ఇతరులు పంపిస్తే తిన్నాను అనలేదు కదా ఆయన. అట్లాగే పివి నరసింహరావు గారి విషయంలో కానీ, ఇప్పుడు మనం ఇంకెవరో గురించి చెప్తున్నాం, ఆయన విషయంలో కానీ ఇట్లాగే జరిగింది. సార్ అంటే నిజంగానే లక్ష్మీ పార్వతి గారు ఆయన్ని దగ్గరుండి చూసుకున్నారా? తెలియదమ్మా నాకు. చూసుకున్నట్టుగా పరిస్థితులు కనిపించినాయి. ఎందుకంటే ఆయనకి ఏది కొరతో ఆ కొరతను ఆమె తీర్చారు. కాదు, ఆదరించడం. ఏదో భార్య లేదు, ఆడమనిషి అట్లా కాదు. ఆ వయసులో ఏమనిపిస్తుందంటే ఆదరించేవాళ్ళు కావాలి. ఆయనకి తిండి, వేళకి తిండి పెట్టాలి, ఆయనకి ఇది ఇష్టం, ఫలానా పదార్థం ఇష్టం, ఆ ఫలానా పదార్థం చేసి పెట్టాలి అని అనుకునేవాళ్ళు కావాలి. వంట మనిషి చేయదు కదా అట్లా. వంట మనుషులు ఎవరన్నా ఉంటే చేస్తారా? చేయరు. చేసేవాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు, కానీ సాధారణంగా చేయరు. అటువంటి సమయంలో ఈమె లక్ష్మీ పార్వతి గారు ఆయన దగ్గర చేరి ఆయన ఏది కావాలో చేసి పెట్టింది, ఆయన అవసరాలను తీర్చింది. అవసరాలంటే శరీర అవసరాలు కాదు, అదర్ నీడ్స్. అట్లా ఆమె దగ్గర అయింది. సార్ అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆమెను కొంతమంది విమర్శిస్తున్నారు. ఏమని అంటే లక్ష్మీ పార్వతి గారు కావాలని ఒక పేపర్లో వర్క్ చేసేటటువంటి ఒక జర్నలిస్ట్కి మనీ ఇచ్చో ఏదో కావాలని ఆమె ఎన్టీఆర్కి ఈమెకి కొంచెం సంబంధం ఉన్నట్లు ఒక పేపర్లో కావాలని రాయించారు. ఆ తర్వాతనే ఎన్టీఆర్ గారు ఆమెను పెళ్లి చేసుకున్నారు, పేపర్లో వచ్చింది కాబట్టే అని చెప్పి అంటుంటారు. అది నిజమేనా అండి? కరెక్ట్గా నేను అనుకోవట్లేదమ్మా. నేను అట్లా ఏదో ఒక పేపర్లో వచ్చినంత మాత్రాన దాన్ని
దృష్టిలో పెట్టుకొని రామారావు గారు ఆయన పెళ్లి చేసుకున్నాడు ఏంటి బాధాన్ని నేను ఒప్పుకోలేను. రామారావు గారు చాలా తెలివైన వాడు, లోకజ్ఞానం కలిగిన వాడు. ఈ పేపర్లని వాటిలో వచ్చిన దాన్ని బట్టి లెక్క చేసేవాడు కూడా కాదు ఆయన. అనేక మంది అనేక రాస్తుంటారు, ప్రతిదాన్ని పట్టించుకుంటే ఆయన జీవిత రాజకీయ జీవితం సాగేది కాదు అసలు. అనేక మంది అనేక రకాలు. ఎప్పుడున్నా పేపర్లో ఏదో వచ్చిందండి అంటే వచ్చిందా అనేవాడు ఆయన. ప్రతిరోజు పొద్దున్నే చీఫ్ మినిస్టర్గా ఉండగా అయితే బ్రీఫింగ్ చేసేవాడు ఒక ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్. ఒక్కోసారి కమిషనర్ స్వయంగా చేసేవాడు, లేకపోతే ఆయన డిప్యూట్ చేసేవాడు. అది ఎవరు చీఫ్ మినిస్టర్గా ఉన్నా ప్రొసీజర్స్ సాగుతూ ఉంటుంది. వినుకునేవాడు, ఎప్పుడు కామెంట్ చేసేవాడు కాదు. కానీ దాన్ని బట్టి ఫలానా వాడు ఫలానా వాళ్ళు, అతని తత్వం ఇది, అతను చేసే పనులు ఇవి అని తెలిసి ఉంటుంది. సార్ రామారావు గారు అనగానే మనకి బాగా గుర్తొచ్చేది రాముడిని మనం తలుచుకుంటే రామారావు గారి ఫోటో మనకు గుర్తొస్తుంది. అలాగే కృష్ణుడి గురించి మనం తలుచుకుంటే రామారావు గారి ఫోటోనే గుర్తొస్తుంది. అలా దేవుడితో పోల్చేటటువంటి రామారావు గారిని సో మరి ఆయన ఎందుకని అనుకోకుండా, అంటే ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారికి ఆల్రెడీ పెళ్ళైపోయిన విషయం రామారావు గారికి తెలుసు. అయినా కానీ ఒక పెళ్ళైనటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ మనం నీవు పెళ్లి చేసుకుందామా అని చెప్పి ఆవిడని ఎందుకు అడిగారు? ఆయన అడిగారో లేదో నాకు తెలియదు. అంటే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కదా, పెళ్లి చేసుకున్నవాడు నిజం. ఆయన అడిగారా ఆమె అడిగారా లేదా చెప్పలేం. కానీ నేను అనుకోవడం మాత్రం లోకం కోసం చేసుకున్నారు. ఆమె పొద్దున్నే వెళ్ళి ఆయన తెల్లవారుజామున లేస్తాడు, లేస్తే ప్రశ్నలు అడగటం సమాధానం చెప్పడం చేసేది. నేను కూడా ఆయన్ని అట్లా ఇంటర్వ్యూ చేసిన సందర్భాలని పొద్దున్నే 3:30-4 లేచి వాష్ చేసుకొని మేకప్ స్వయంగా చేసుకునేవాడు. మేకప్ అది ఎవరో మేకప్ స్పెషలిస్ట్ చేయడం కాదమ్మా, ఆయనే మేకప్ చేసుకునేవాడు. పెద్ద పెద్ద ఏదో సెట్లు అవి ఉంటాయేమో మేకప్కి, మ్యాక్స్ ఫ్యాక్టర్ కేక్ ఇవన్నీ ఉంటాయేమో అనుకున్నాను. అది ఏం లేదు. ఊరికి ఆ సందర్భం వచ్చింది. నాము ఉంటుంది, నాము అంటే తెలిసిన మీకు, ఆ నాము గడ్డ తీసుకొని రాసుకుంటున్నాడు. ఇదేమిటి ఈయన ఇంత పెద్ద, ఇదేంటండి అన్న. ఇది బాగానే ఉంటుంది కదా, బాగా సరిపోతుంది అది అన్నాడు ఆయన. అంటే నాకు ఇంకెవరిని చూడలేదు, నేను చెప్పుకోగా విన్నాను అంతే. ఆయన చేసుకోవడం మాత్రం చూశాను. నావుతోటి ఆయన మేకప్ చేసుకున్నాడంటే మీరు నమ్మాలి, స్వయంగా చూశాను. అంటే ఆయనకు కావాల్సిన ఏంటంటే అపీరెన్స్ ఎట్లా ఉండాలి, విజువల్స్. ఇప్పుడు కెమెరాగా ఉన్నప్పుడు వెరీ కెమెరా కాన్షియస్ అమ్మా ఆయన. ఏ రంగు పూసుకుంటే కెమెరా ఏ రకంగా క్యాచ్ చేస్తుందో ఆయన తెలుసు. ఏ యాంగిల్లో కూర్చుంటే కెమెరాకి కన్వీనియంట్గా ఉండదో తెలుసు. నేనేదో ఫోటోగ్రాఫ్ కోసం చూస్తుంటే మా ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్కి మంచి ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. అతను తీసుకెళ్ళాను సౌత్ మొత్తంలోకి. మా వాడు చాలా ఎక్స్పీరియన్స్ ఫోటోగ్రాఫర్. అతను వచ్చాడంటేనే చాలా సంబరపడతారు నాయకులు. అడ్వాంటేజ్ తీసుకెళ్ళాను, ఫోటో తీసుకుంటామండి, వేగాదిగా చూసి ఉండండి అని కుర్చీ మార్చుకున్నాడు, చోటు మార్చుకున్నాడు, కూర్చున్న పద్ధతి మార్చుకున్నాడు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చుకున్నాడు. తీసుకోండి అన్నాడు. ఈ సినిమా సెట్టింగా ఏమిటిది, ఇట్లా ఎంత బాగా చేశాడంటే అది క్షణంలో ఆయన ముఖ కవళికలు క్షణాల్లో మారిపోతాయి. అని నాతో మాట్లాడేటప్పుడు కూడా ఏదో సందర్భం వస్తే కోపాన్ని అభినయించవలసి వస్తే వెంటనే ఆ కోపానికి సంబంధించినటువంటి ఫీలింగ్స్ చెప్పాడు. బాధపడటం, కోపము, బాధ, ఇట్లాంటి ఫీలింగ్స్ని చాలా క్షణాల్లో మార్చేసేవాడు ఆయన. గొప్ప నటుడు, అందులో సందేహం లేదు. సో వాటిని క్యాచ్ చేసేటువంటి టాలెంట్ కూడా మన ఫోటోగ్రాఫర్స్కి ఉండాలి. అందుకని ఆయనే చెప్పాడు ఆగండి అని చెప్పి ఆయనే ఆ పర్టికులర్ పోజ్ ఇచ్చేసి తీసుకునేవాడు. నేను స్వయంగా చూశాను. నా ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు మా ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఫోటోగ్రాఫర్స్ చాలా టాలెంటెడ్ పీపుల్, అయినా కూడా వాళ్ళని కూడా ఆగండి అనేవాడు. సార్ మరి ఎన్టీఆర్ గారు నట సార్వభౌముడు, మరి ఆయనంతటా ఆయన పెళ్లి చేసుకుందామని చెప్పి ఆమెకు ఆల్రెడీ పెళ్ళైనా కానీ పెళ్లి చేసుకుందామని అడిగారు అంటే ఈమె ఎంతగానో ప్రలోభపరిచింది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సో మరి దానికి మీ అభిప్రాయం ఏంటండి? ఆయనంతటా ఆయన అడిగాడని చెప్పి ఎవరు చెప్పారు?
అంటే మామూలుగా ఆయన పెళ్లి చేసుకుందాము అని చెప్పి అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఈమె ప్రభావం ఉంది ఆయన ఎక్కువ అనుకున్నారా, అంటుంటారు. ఆమె అనుకున్నదా, లేదా ఇద్దరు కలిసి అనుకున్నారా? ఎవ్వరికి తెలియదు. ఆ. ఊహించు మాట్లాడటం తప్పితే ఎవరికి తెలియదమ్మా. కానీ ఆమె అయితే కనుక ఖచ్చితంగా ఈయన్ని ఆ మాట అనేలాగా చేసింది అంటే ఖచ్చితంగా ఈమె ప్రలోభపరిచింది అంటుంటారు కదండి. ప్రలోభం ఎందుకమ్మా? ఎందుకు ప్రలోభం? ఇప్పుడు రోజు పొద్దున్న వెళ్ళి వీరగంధం సుబ్బారావు గారు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి దింపేవాడు. ఓ 2 గంటలు 3 గంటలు కూర్చునేవాడు. ఆ 2 గంటలు 3 గంటలు అయ్యేది కాదు, చచ్చేది కాదు. అది చాలాసేపు పట్టేది. తను వెళ్ళిపోయేవాడు, ఆమె వచ్చేది. తర్వాత కొన్నాళ్ళకి ఆమె అంతటా ఆమె వెళ్ళటం మొదలుపెట్టింది. అటు మొదలుపెట్టిన తర్వాత అట్లా వెళ్ళటం జరుగుతున్నప్పుడు లోకంలో చెప్పుకున్నారు, ఒక ఏమిటి ఇవన్నీ ఆయన వాడుకుంటున్నాడు అనే భావం వచ్చాడు. వదంతులు వచ్చినాయి. వచ్చినప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎందుకు ఈ అవస్థ అంతా, పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు ఇద్దరు. వీరగంధం సుబ్బారావు గారు అభ్యంతరం చెప్పలేదు. రామారావు గారే ముందర ప్రపోజ్ చేశారా, ఆమె పేరేంటి లక్ష్మీపార్వతి ప్రపోజ్ చేసిన అనేది ఎవరికి తెలియదు. ఇద్దరు అనుకున్నమాట నిజం. పెళ్లి చేసుకున్నారు. వీరగంధం సుబ్బారావు కోపం వచ్చి ఏమి ప్రతిగా ప్రకటన చేయలేదు. అన్యాయం చేసింది ఆమె, చాలా దుర్మార్గురాలు ఎక్కడ చెప్పింది, పొరపాటును కూడా చెప్పలే ఆయన, నాకు తెలిసి. అట్లా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సంబంధాలు కంటిన్యూ అయినాయి. ఈయన కూడా ఎక్కడికి మాట్లాడలేదు వీరగంధం సుబ్బారావు గారు. చాలా అన్యాయం చేశాడు రామారావు, ఎక్కడ చెప్పలే ఆయన. ఆ అమ్మాయిని కూడా ఏం తిట్టలేదు, ఏదో చేసుకున్నారు, ఓకే అనుకున్నాడు ఆయన. సో ఆ రకంగా వాళ్ళ సంబంధాలు పెళ్లి చేసుకుంటున్న దాకా పోయింది. బయటకు ఏమైందంటే నాకు వేగంగా జ్ఞాపకం వస్తుంది, రామారావు గారు తోటి మాట్లాడిన సందర్భాలు. ఒక స్త్రీను పురుషుడు కలిసి తిరుగుతున్న, ఏకాంతంగా ఉన్న, సహజంగా లోకం అనుమానిస్తుంది. రోజు పొద్దున్నే ఇవి వెళ్ళటం, మాట్లాడటం, చాలా గంటల తరబడి కూర్చొని మాట్లాడటం, కొన్ని వదంతులు పుట్టినాయి. ఎందుకు వచ్చినా ఇదంతా గొడవ ఎందుకు, మనం పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది అనే ఆలోచన ఇద్దరికి వచ్చింది. చేసుకున్నారు. వీరగంధం సుబ్బారావుకి అభ్యంతరం పెట్టలే ఆయన, సరే అనుకున్నాడు. వాడికి అబ్బాయి ఉన్నాడు అప్పటికే. ఆ అబ్బాయి కూడా ఏం అభ్యంతరం పెట్టలేదు. వీరగంధం సుబ్బారావు గారు అబ్బాయి ఏం అభ్యంతరం పెట్టలేదు. వాళ్ళు వస్తున్నాడు పోతున్నాడు, నార్మల్గా ఉన్నారు వాళ్ళు. సో అట్లా జరిగిందమ్మా వాళ్ళ దాంపత్యం. సార్, ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు లక్ష్మీ పార్వతి గారు పార్టీ శ్రేణులతో కలిసి సీఎం అవుదామని ప్రయత్నించారా? లక్ష్మీపార్వతి గారు రోజు వెళ్ళేవారు, ఇంటర్వ్యూ చేసేవారు. కొన్నాళ్ళు వీరగంధం సుబ్బారావు గారు వెంట వెళ్ళేవారు, తర్వాత వెళ్ళడం మానేశారు. ఆమె వెళ్తుండేది, మాట్లాడుతుండేవాళ్ళు. వాళ్ళ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. లోకంలో రకరకాలుగా చెప్పుకుంటారు కదా, చెప్పుకున్నారు. ఎందుకు ఈ రూమర్స్ అంతా ఎందుకు, మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నారు వాళ్ళు. రామారావు గారు చెప్పారా లేకపోతే లక్ష్మీపార్వతి గారు చెప్పారా ఆ మాట అంటే ఎవ్వరికి తెలియదు. వాళ్ళు ఎవరు చెప్పరు కూడా. అనుకున్నారు ఇద్దరు. ఒకళ్ళు అనుకుంటే ఏ పని కాదు కదా, 50% లవ్ కాదు కదా ఇది. సో ఇద్దరు అనుకున్నారు, చేసుకున్నారు. అంటే లక్ష్మీ పార్వతి గారు పార్టీ శ్రేణులతో కలిసి ఆమె సీఎం అవుదామని ప్రయత్నించారు అని చెప్పి చాలా మంది అంటుంటారు కదండి, అది నిజమే అంటారా? నేను అట్లా అనుకోవట్లేదండి. ఆయన అమాయకుడు కాదు. ఎవరిని పడితే వాళ్ళని సీఎం చేయడానికి ఈ డెమోక్రసీ ఇది. నా ఇష్టం, నాకు భార్యనో లేకపోతే పిల్లలనో లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్నో చీఫ్ మినిస్టర్ చేసిస్తానంటే ఒప్పుకోవడానికి ప్రజలు, పార్టీ వాళ్ళు, డెమోక్రసీ ఇది. ఒక పార్టీ ఉంది, అసెంబ్లీ ఉంది, తీసుకొచ్చి ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఒక అమ్మాయిని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ చేస్తున్నానంటే దొరుకుంటారా? అంత ఇదేం కాదు. ఆమె కూడా తెలియగలది, చాలా తెలియగలది. ఆయన గౌరవించాడు, సాన్నిహిత్యం కలిగింది. ఈ సాన్నిహిత్యం కలగడం ఇష్టం లేని వాళ్ళు చాలామంది రకరకాలుగా వదంతులు కూడా వ్యాపింపజేశారు. సార్, వైస్రాయ్ హోటల్లో అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? నాకు బాగా జ్ఞాపకం లేదమ్మా. వైస్రాయ్ హోటల్లో వీళ్ళందరినీ వేగంగా జ్ఞాపకం, చంద్రబాబు గారు వీళ్ళని తీసుకెళ్ళి పెట్టాడు.
రామారావు గారు వెళ్ళి మన బోట్స్ క్లబ్ గేట్కి యువతల ట్యాంక్ బండ్ చివర బోట్స్ క్లబ్ గేట్కి యువతల ఆయన ఆగి చేయి పెద్దగా చాపి రండి అని చెప్పి పెద్ద కేకలు పెట్టాడు. వాళ్ళు ఎవరు రాలేదు. రాకపోవడానికి కారణం ఈయనంటే అభిమానం లేక కాదు, చంద్రబాబు నాయుడిని నమ్ముకొని కూడా కాదు. అప్పటి పరిస్థితులు అటువంటివి. ఎట్లా వేస్తాడు? ఇప్పుడు ఈయనేమో లక్ష్మీపార్వతి గారి ప్రభావంలో ఉన్నాడు అనే మాట అందరూ చెప్పుకుంటుంది. కనుక ఆ లక్ష్మీపార్వతి గారి ప్రభావం నుండి రామారావు గారి దగ్గరికి పోవాలన్నా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోవాలన్నా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తున్నాడు. ఎప్పుడూ లేనటువంటిది మనం మంత్రులు అవుతాం, మనకు మన వాయిస్కు విలువ ఉంటుంది అనే భావన చాలామంది నాయకుల్లో కలిగింది, మెంబర్స్లో కలిగింది. అట్లా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేశారు. రామారావు గారి మీద అభిమానం లేక కాదు. అప్పటి పరిస్థితుల్లో నేను రామారావు గారి పార్టీలోకి పోవటం అని అంటే రామారావు గారికి లాయల్గా ఉండటమే కాదు, ఆమె కూడా లాయల్గా ఉంటాం అనే భావన కలుగుతోంది. అది మాకు అటువంటి ఇష్టం లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారు కావాలని చెప్పి పార్టీ వాళ్ళు అని చెప్పి కూడా అంటుంటారు కదండి, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అంటుంటారు. సో మరి నిజమే అంటారా? ఇందుట్లో వెన్నుపోటు ఏం లేదమ్మా, ప్యూర్ డెమోక్రసీ ఇది. వెన్నుపోటు ఏముంది? ఆయన ఏమండి మీరు చేస్తున్న పని మాకు ఇష్టం లేదు, మేము వేరే పార్టీలు పెట్టుకుంటాం అని చెప్పి ప్రకటించేవాళ్ళు ఓపెన్గానే కదా. ఆయన వైస్రాయ్ హోటల్లో ఉన్నాడు, వీళ్ళందరినీ ఆయన వాళ్ళందరినీ వైస్రాయ్ హోటల్లో పెట్టాడు ఆయన చంద్రబాబు. ఈయన ట్యాంక్ బండి చివరికి వచ్చేసి ఒక కారు మీద నుంచి రాండి అని పిలిచాడు. ఎట్లా వస్తారు వాళ్ళు? ఆయన పిలవగానే కేకేయంగానే రావడం. కానీ వాళ్ళందరూ ఎందుకనండి, ఎన్టీఆర్ గారే స్థాపించారు తెలుగుదేశం పార్టీ. సో మరి ఎన్టీఆర్ గారు అందరికీ కూడా ఒక దేవుడు లాంటి వాళ్ళు. సో మరి అలా పూజించే వ్యక్తిని కూడా ఎందుకని చెప్పులతో కొందరు దేవుడు అంతటి వాడు అయినా సరే ఇటువంటి విషయాలు రాజకీయాల్లో ఆయన పక్కన పెట్టాల్సి పెడతారు. అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే చెప్పులు విసిరింది ఎన్టీఆర్ గారి మీద మాత్రం కాదు, ఆమె పక్కన లక్ష్మీపార్వతి గారు వచ్చారు అప్పుడు చెప్పులు విసారే తప్ప అంతకు ముందు కాదు కదా అని చెప్పాను. లక్ష్మీపార్వతి గారు సడన్గా రాలే, లక్ష్మీపార్వతి గారు పక్కనే ఉన్నారు. ఆ చెప్పు ఫలానా వాడి మీద, ఆయన మీదనా, లక్ష్మీపార్వతి మీదనా, డ్రైవర్ మీదనా, కారు మీదనా, నేల మీదనా ఎట తెలుస్తుంది? అది చెప్పులు పడ్డమా నిజం. అది రామారావు గారు లాంటి అక్కడ ఉంటే రామారావు గారికి తగలకుండా లక్ష్మీపార్వతి గారికి తగులుతుందని వాళ్ళు అనుకుంటారు. ఎవరన్నా చెప్పులు విసిరిన వాళ్ళు ఎదురు పక్కనే ఉంటారు వాళ్ళు. కాబట్టి లక్ష్మీపార్వతి గారిని ఉద్దేశించి వేసిందే కానీ రామారావు గారిని ఉద్దేశించి కాదు అని ఎవరన్నా ఆర్గ్యూ చేస్తే ఏదో రామారావు గారి మీద అభిమానంతో అంటమే కానీ ఇద్దరి మీద వేశారు వాళ్ళు. ఫలానా వాళ్ళకే తగులుతుందని లేదు కదమ్మా. ఆ చెప్పు లేదు పాపం, నేను రామారావు గారిని తగలకూడదు, ఆ పక్క వాళ్ళు తగలని అనుకున్నాను. ఇన్యానిమేట్ అది, నిర్జీవ పదార్థం అది. అది ఎక్కడ వాళ్ళందరిలో ఎక్కడైనా పడొచ్చు. సార్ లక్ష్మీపార్వతి గారిపై ఒక వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నారు నన్ను అని చెప్పి ఒక వ్యక్తి లక్ష్మీపార్వతి గారి మీద వినుకొండలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కదండి, సో దాని గురించి మీరేమనుకుంటున్నారు? కేసు పెట్టారంటే నిజం. ఆమె లైంగికంగా వేధించారా లేదా మనకు తెలియదు. అంటే మెసేజ్లు చూపించాడు తను. ఇప్పటిదాకా ఆ ఒక్క వ్యక్తి అన్నాడు తప్పితే ఆమె ఎన్ని వందల మందిని చూసుంటారు. ఆమె చుట్టుపక్కల తిరుగుతున్న వాళ్ళు కానీ, అక్కడ ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, ఆ ఒక్క వ్యక్తి చెప్పాడు. ఆమె అంతా కానీ ఎట్లా అనుకుంటారమ్మా? ఆయన ఎవడో అన్నాడు ఆమె నన్ను వేధిస్తుంది ఆమె అని. కాదంటానికి అవునంటానికి మనకేం ఆధారం ఉంది? ఆయన చెప్పిన మాట నిజం. అట్లా ఇంకెవరు చెప్పలేదన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. సార్ లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ గారు లైఫ్లోకి వచ్చిన తర్వాత అసలు ఎలా ఉండేవారు? అంటే ఆమె ప్రవర్తన కానీ, సో ఎన్టీఆర్ గారితో ఉండేటటువంటి అనుబంధం కానీ ఎలా ఉండేది? ఆమె లక్ష్మీపార్వతి గారికి ఆమె కొంచెం సాహిత్య అభిరుచి కలిగినటువంటి వ్యక్తి. అభిరుచి కాదు, అభినవేశం కూడా ఉంది. రామారావు గారికి ఆ ఇంట్రెస్ట్ ఉన్నాయి కనుక ఆయన్ని, లక్ష్మీపార్వతి గారిని రామారావు గారికి సన్నిహితం చేసినటువంటి ఒక ముఖ్య లక్షణం ఆమెకి సాహిత్యంలో ఉన్నటువంటి అభినవేశం.
ఏ ఆడదైతే ఎవరో ఒక ఆడది వెళ్ళి ఆయన పట్టుకొని వశపరుచుకున్నది అనే పరిస్థితి కాదు. ఆమెకున్నటువంటి సాహిత్య అభినివేశం రామారావు గారిని ఆకర్షించింది నేను అనుకుంటున్నాను. రామారావు గారి ఇంట్రెస్ట్ నాకు కొంత తెలుసు కనుక ఆయనకి సాహిత్యం అంటే ఇంట్రెస్ట్ ఉంది, సాహితీవేత్తలు ఆయన గౌరవించాడు కనుక ఆమెని మొట్టమొదటిలో దగ్గర రానివ్వటంలో కారణం, ముఖ్యమైన కారణం ఆమెకి సాహిత్యంలో ఉన్నటువంటి అభినివేశం. కేవలం ఆమె ఒక ఉమెన్ ఈయన మ్యాన్ అనేది కాదు.